ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయంలోని 23వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ప్రకృతి ఎందున్న వాడే పురుషుడు ప్రకృతి వలన పుట్టినటువంటి గుణములను అనుభవిస్తున్నాడు. ఆయా గుణములతోటి కూడికయ్యే ఈ జీవునకు ఉత్తమ నికృష్ట జన్మమునెత్తుట యందు హేతువైనది. అయితే ఈరోజు తెలుసుకునేటువంటి 23వ శ్లోకములో ఇలా తెలియజేస్తున్నారు. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. పురుషుడు అనగా ఆత్మ, అస్మిన్ దేహే అపి ఈ శరీరం ఉన్నప్పటికీ, పరహ శరీరము కంటే వేరైన వాడును, ఉపద్రష్ట సాక్షిగా ఉండువాడును, అనుమంత చ అనుమతించువాడును, భర్త భరించువాడును, భోక్త అనుభవించువాడును, మహేశ్వర పరమేశ్వరుడును అనగా గొప్ప ప్రభువు నియామకుడును, పరమాత్మ ఇది చ పరమాత్మ అని ఉక్త చెప్పబడెను. పురుషుడు అనగా ఆత్మ ఈ శరీరమునందు ఉన్నప్పటికీ శరీరము కంటే వేరైన వాడును, సాక్షిభూతుడును, అనుమతించువాడును, భరించువాడును, అనుభవించువాడును, పరమేశ్వరుడును, పరమాత్మయు అని చెప్పబడుతున్నాడు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.